రీసెంట్ గా ఒక నామినేషన్ జరిగింది అండ్ ఆ నామినేషన్ క్లిప్ ని తీసుకుని మళ్ళీ సోషల్ మీడియాలో వేసి వైరల్ చేసేస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, అంటే ఫుల్ వీడియో ముందు ఉన్నదన్నట్టు. సో ముచ్చట ఏంటిదంటే డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ఓటింగ్ గురించి ఏదైతే మనకు మానస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కొట్టిండో సో దాని గురించి అమర్దీప్ సపోర్టివ్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో అందులో మన ప్రేరణ సిస్టర్ ప్రకృతి గారిని ఐ కెన్ పుష్ అవుట్ వన్స్ అగైన్ అంటూ మన ప్రకృతి గారు ఏదైతే ప్రోమోలో చూపెట్టిరో సో దాని గురించి అమర్దీప్ మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో చూడకపోతే ఒక చిన్న క్లిప్ చూడండి. ఒకసారి ఐ థింక్ ఐ కెన్ పుష్ యూ అవుట్. సో నో వన్ క్యాన్ పుష్ దెమ్ అవుట్. చూసిరు కదా, ఇదన్నమాట. సో దానికి మన ప్రేరణ గారు ఇండైరెక్ట్గా అమర్దీప్కి చెప్తున్నట్టు చెప్పి రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలు ప్రేరణ గారు ఏం రియాక్ట్ అయ్యారు ఏంది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. ఇంకా అమర్దీప్ వీడియో చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేది ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేరణ గారు మాట్లాడిన వీడియో అనేది చూడండి. హాయ్ అందరికి నమస్కారం. నేను ఒక విషయం చెప్పాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికి తెలుసు ప్రకృతి డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మెంటర్ గా ఉంది. రీసెంట్ గా ఒక నామినేషన్ జరిగింది అండ్ ఆ నామినేషన్ క్లిప్ ని తీసుకుని మళ్ళీ సోషల్ మీడియాలో వేసి వైరల్ చేసేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఆమె ఆ నామినేషన్ లో ఐ హావ్ పుష్డ్ యూ అవుట్ వన్స్, ఐ విల్ పుష్ యూ అవుట్ అగైన్ అనే ఒక మాట చెప్పింది. అండ్ ఆమెకు కూడా తెలుసు ఇక్కడ అలా అది ఏం చెప్పడానికి వెళ్ళిందో తెలియదు కానీ అలా వచ్చేసింది. దానికి ఆమె రియలైజ్ అయ్యి అదే ఎపిసోడ్ లో సారీ కూడా చెప్పింది. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడ అలా చెప్పిందో దానికి ఇమ్మీడియట్ గా రియలైజ్ అయ్యి అరే చెప్పకూడదేమో అనేసి సారీ కూడా చెప్పేసింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చేసి ఆ ఒక్క క్లిప్ నే ఐ హావ్ పుష్డ్ యూ అవుట్ వన్స్, ఐ విల్ పుష్ యూ అవుట్ అగైన్ ఇంతే క్లిప్ తీసుకుని మళ్ళీ అన్ని చోట్ల వేస్తున్నారు. ఐ డోంట్ నో ఎందుకనేసి ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ కోసమా, ప్రకృతిని మరీ నెగిటివ్ చేసేయాలి, ఓట్స్ కోసమా తెలియదు నాకు. బట్ వేస్తారంటే మొత్తం వేయండి, సారీ కూడా వేసేయండి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇంతే, జస్ట్ ఎడిట్ చేసి ఇంతే క్లిప్ వేస్తే మీరు ఊరికే అన్నెసరీ నెగటివిటీ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ ఫేర్. సెకండ్ పాయింట్ ఏంటంటే సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ప్రీవియస్ నామినేషన్స్ లో ప్రకృతి మీద మరీ పర్సనల్ గా వెళ్లి క్లియర్ డిస్రెస్పెక్ట్ చేయడం, అంటే ఆమె పర్సనాలిటీ గురించి ఆమె క్యారెక్టర్ గురించి మాటలు వచ్చాయి. అప్పుడు డిస్రెస్పెక్ట్ అయ్యింది, అప్పుడు పర్సనల్ గా వెళ్లారు. సో ఇప్పుడు మీరందరూ చెప్తున్నారు కదా, ఆడియన్స్ కొంతమంది చెప్తున్నారు అరే పర్సనల్ గా ఎలా వెళ్తుంది కామెంట్ చేయడానికి. అప్పుడు ఆమె మీద పర్సనల్ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? అది ఇదే మాట. ఎందుకంటే ఎవరికి పర్సనల్ గా వెళ్ళకూడదు, ఒకరికి వచ్చు ఒకరికి రావకూడదు, అలా లేదు కదా. ఎవరికి పర్సనల్ గా వెళ్ళకండి. సో ప్రకృతి మీద పర్సనల్ గా అటాక్ అయినప్పుడు అప్పుడు ఎక్కడున్నారు? ఐఎమ్ జస్ట్ సేయింగ్ సెల్ఫ్ ఎలిమినేషన్ కన్నా ముందు ఒక పెద్ద ఇది జరిగింది. మొత్తం ఏదేదో మాటలు అన్నారు. ఆ కంటెస్టెంట్ కూడా చాలా వెరీ బ్యాడ్ గా డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేసింది. కానీ సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగేసింది కదా, ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు గ్యాప్ వచ్చాక ఫ్రెష్ గా ఉంది అంతా. బట్ అప్పుడు చెప్పిన మాటలు ప్రకృతికి ఇంకా హర్ట్ అయి ఉంది కదా. అప్పుడు ఆమెకు చెప్పిన మాటలకి ఇప్పుడు దాకా ఎప్పుడు సారీ రాలేదు. కానీ ఈమె సారీ చెప్పినా ఇంత మాటని మళ్ళీ సోషల్ మీడియాలో వేసి ఇది తప్పు అని ఆమెనే నెగిటివ్ చేస్తున్నారు. యాజ్ ఎ సిస్టర్ ఐ కెనాట్ హ్యాండిల్ ఇట్. నా మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లీజ్ ఇంత మరీ నెగిటివ్ అవ్వకండి. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ. పాజిటివిటీ కూడా చూడండి. మీరు మొత్తం పిక్చర్ కావాలి అంటే ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ లో లైవ్ లో టెలికాస్ట్ లో ఉంది అది. ఆమె సారీ చెప్పింది, ఇంకేం కావాలి మీకు? ప్రకృతికి అయితే పాపం డిస్రెస్పెక్ట్ అయింది, పర్సనల్ కామెంట్స్ వచ్చింది, కానీ ఆమెకి ఎప్పుడు సారీ రాలేదు. సో జస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ స్మాల్ లాజిక్. ఇన్ మరీ నెగిటివ్ అవ్వకండి. అండ్ టీమ్ అర్త్, బర్కత్ అండ్ ప్రకృతి చాలా దే ఆర్ పుట్టింగ్ దర్ ఎఫర్ట్స్. చాలా కష్టంగా వాళ్ళు గట్టిగా ఆడుతున్నారు. సో జస్ట్ ప్లీజ్ ఇఫ్ యూ క్యాన్ ఓట్ ఫర్ టీమ్ అర్త్, ఓట్ ఫర్ బర్కత్ అండ్ ప్రకృతి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే మనకు ప్రేరణ చెప్పొచ్చేది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద క్యాప్షన్లో కూడా రాయడం జరిగింది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు అగెనిస్ట్గా ఎంతమంది అయితే హేట్ చూపెట్టిరో అది నా సిస్టర్ మీద చూపెట్టకండి. ఏదైతే మీరు బ్లేమ్ చేయాలి పబ్లిసిటీ కోసం ఎట్లా బ్లేమ్ చేస్తారో అది 100% కరెక్ట్ కాదు. కర్మ ఇస్ బ్యాక్ అంటూ అయితే మనకు ఇట్లా ప్రేరణ చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్లీగా ఎవరికి చెప్తారో నేను డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి మీరే అర్థం చేసుకొని ఏంది కథ ఏంది అనే దాని గురించి అయితే చూడండి. ఇంకా అమర్దీప్ మాటల్లో అసలు అమర్దీప్ ఏం చెప్పిండో అంత తప్పు అనే దాని గురించి మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. వీడియో చూడకపోతే చూడండి. ఇంకా ప్రేరణ వాళ్ళ సిస్టర్ని సపోర్ట్ చేస్తూ మీరు మొత్తం ఎపిసోడ్ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇట్లా ఏదో ఎడిటెడ్ క్లిప్ సోషల్ మీడియాలో వచ్చిన క్లిప్ని మీరు తీసుకొచ్చి మళ్ళీ ఇందులో
చేస్తే అది మీరు నెగిటివ్కి సంబంధించిన ఏదో ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తారో టాపిక్ అనే దాని గురించి ఇండైరెక్ట్గా చెప్తారు. ఎవరికి చెప్తారు ఏంది అనే దాని గురించి మీకే వదిలేస్తున్నా, మీరే గెస్ చేయండి. ఇంకా దాంతోపాటు అలాగే ప్రేరణ తన సిస్టర్ ప్రకృతిని సపోర్ట్ చేస్తూ ఇలా అయితే చెప్పడం జరిగింది. ఇంకా అదే ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్లో మానస్ ఎలిమినేట్ కాకముందు కూడా, అంటే సెల్ఫ్ ఎలిమినేట్ కాకముందు కూడా చాలా మాటలు అనడం జరిగిందట. సో అది ప్రేరణ గారు సారీ కూడా ఎక్స్పెక్ట్ చేసేట, కానీ ఆ సారీ అనేది దొరకలేదు. ఇంకా ప్రకృతి గారు ఏదైతే మనకు కిక్ అవుట్ దెమ్ అని ఏదైతే వర్డ్ యూజ్ చేసారో దానికి రియలైజ్ అయ్యి ఎపిసోడ్లో మొత్తం సారీ కూడా చెప్పారట. సో ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు తెలుస్తుంది అనే దాని గురించి అయితే ప్రేరణ గారు అయితే క్యాప్షన్లో రాయడం జరిగింది. సో ఇది ఎంతవరకు రాంగ్ అనే దాని గురించి ఆడియన్స్ దృష్టిలోనే వదిలేస్తున్నా. ఇంకా మీ సపోర్ట్ ఎవరికి, ఏ టీంకి అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్, ఇలాంటి ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్.